హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు, సోలో ట్రావెలర్ మధు. నేను చేసే ప్రతి ప్రయాణంలో మీరు కూడా నా వెంట ఉన్నట్టు ఫీల్ అవ్వాలి అనేది నా కోరిక. హలో ఫ్రెండ్స్, నేను మీ సోలో ట్రావెలర్ మధు. ఈరోజు నేను బ్యాంకాక్ నుంచి బయలుదేరి సముద్ర తీర సిటీ పటాయాకి ఇప్పుడు మనం బస్ ట్రిప్ వెళ్తున్నాం మరియు థాయ్ రోడ్ లైఫ్ అన్ని ఎంజాయ్ చేయబోతున్నాం. ఈరోజు మనం వచ్చేసాం బ్యాంకాక్ లోని ఒక అద్భుతమైన రాయల్ టచ్ ఉన్న టెంపుల్ కి. దీన్ని మార్బల్ టెంపుల్ అని కూడా అంటారు. వట్ బెంచమాబోపిత్ దుసిత్ వనరం ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేసి పీస్ఫుల్ వైబ్స్ చూసి మీరు లిటరల్లీ అమేజ్ అవుతారు. చలో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి ఇది 1899లో థాయిలాండ్ రాజు కింగ్ చులాలోంగ్కోన్ రామా5 కాలంలో నిర్మించబడింది. బెంచమాబోహిత్ అంటే ద మోనస్ట్రీ ఆఫ్ ద 5th కింగ్. ఇది ప్యూర్ ఇటాలియన్ వైట్ మార్బెల్ తో నిర్మించబడింది, అందుకే దీన్ని మార్బల్ టెంపుల్ అంటారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ థాయ్ ట్రెడిషనల్ స్టైల్లో ఉంటుంది, కానీ మార్బల్ వల్లనే యూరోపియన్ రాయల్ లుక్ కూడా ఇస్తుంది. గోల్డెన్ డెకరేషన్స్, రెడ్ రూఫ్, మార్బెల్ ఫ్లోరింగ్ అన్నీ కలిపి చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ బ్యాంకాక్ లోని ఇది గ్రాండ్ ప్యాలెస్ కి దగ్గరలో ఉంది. రచ్దేవి డిస్ట్రిక్ట్ లో ఉంది. టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత మీరు పీస్ఫుల్ అండ్ కామ్ వైబ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మెయిన్ హాల్లో ఒక మెజెస్టిక్ బుద్ధ స్టాచ్యూ ఉంది. ఇది చూడండి, ప్రాబుద్ధ సినారెట్ యొక్క రెప్లికా. లోకల్ డెవోటీస్ చాలా డిసిప్లిన్ గా ప్రేయర్ చేస్తుంటారు. టూరిస్టులకు కూడా సైలెంట్ గా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. డ్రెస్ కోడ్ వచ్చేసి షోల్డర్స్ అండ్ నీస్ కవర్ చేయాలి. రెస్పెక్ట్ఫుల్ అవుట్ఫిట్ ధరించండి. ఎంట్రీ ఫీ వచ్చేసి 20 థాయ్ బాతులు ఉంటుంది. మన ఇండియా రూపీస్ లో వచ్చేసి 50 రూపీస్. మార్నింగ్ ఎర్లీ అండ్ ఈవినింగ్ టైంలో వెళ్తే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. ఇది బ్యాంకాక్ లో తప్పక చూడాల్సిన స్పాట్. మీరు గ్రాండ్ ప్యాలెస్ కి వస్తే ఈ టెంపుల్ కి కేవలం 10 నుంచి 15 నిమిషాలలో చేరుకోవచ్చు. ఆర్కిటెక్చర్ లవర్స్, ఫోటోగ్రాఫర్స్, స్పిరిచువల్ సీకర్స్ అందరికీ ఇది పర్ఫెక్ట్ ప్లేస్. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఈ బుద్ధుని యొక్క డిఫరెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి. మీరు కూడా ఇవన్నీ చూడండి, బాగా నచ్చుతుంది. ఇదే నా ఈ రోజు ప్రయాణం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ సోలో ట్రావెలర్ మధు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.